ముస్లిం మైనారిటీల పవిత్ర హజ్ యాత్ర విషయంలో వైసీపీ విషప్రచారం చేస్తోంది. హజ్ యాత్ర కోసం యాత్రికులు పొరుగు రాష్ట్రాలకు పోవాల్సి వస్తుందని, విజయవాడ నుంచి వెళ్దామనుకున్న విమానం రద్దు చేశారని వైసీపీ చేస్తున్న ప్రచారం. అయితే దీనికి కారణం జగన్ నిర్లక్ష్యం అన్న విషయాన్ని మాత్రం దాచిపెడుతున్నారు. ఇక అసలు విషయానికొస్తే రాష్ట్ర విభజనకు హజ్ యాత్ర కోసం ఉమ్మడి రాష్ట్ర యాత్రికులంతా హైదరాబాద్ లేదా బెంగళూరు ఏది దగ్గరైతే అక్కడికి వెళ్లేవారు. చంద్రబాబు గారి హయాంలో హైదరాబాద్ నుంచి హజ్ యాత్ర ఘనంగా మొదలయ్యేది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు గారు కడపలో హజ్ భవనం నిర్మాణం చేపట్టారు. విజయవాడలో సైతం మరో భవనాన్ని నిర్మించాలన్న ముస్లిం సంఘాల విజ్ఞప్తిని గౌరవించి విజయవాడలో 2018లో మే 12న హజ్ భవనాన్ని నిర్మించేందుకు చంద్రబాబు గారు శంకుస్థాపన చేశారు. ఈలోపు 2014 నుంచి 2019 వరకు హజ్ యాత్ర కోసం ఏపీకి చెందిన వారు హైదరాబాద్ లేదా బెంగళూరు వెళ్లారు. వారి కోసం విజయవాడ నుంచి ఎంబార్కేషన్ కు చంద్రబాబు గారు ప్రయత్నించారు. అయితే దానికి అనుమతి 2020లో వచ్చింది. అప్పటికి టీడీపీ అధికారంలో లేదు. అధికారంలో ఉన్న జగన్ హజ్ భవనాల నిర్మాణాన్ని పూర్తిగా పక్కన పెట్టాడు. ఉన్నప్పుడు 80 కోట్లు శాంక్షన్ చేసి చాలా ముందడుగు వేశారు. చాలా ఆనందపడ్డాం. కానీ గత ప్రభుత్వం జగన్ గారి గవర్నమెంట్ లో కూడా చేస్తారని చాలా ఆశించాం. కానీ అది కార్యరూపం దాచలేదు. విజయవాడ నుంచి ఎంబార్కేషన్ అనేది 2020లోనే వచ్చిన కోవిడ్ మూలంగా 2020, 2021 హజ్ యాత్ర రద్దయ్యాయి. 2022లో హైదరాబాద్ నుంచి మాత్రమే యాత్ర నిర్వహించారు. ఇక 2023లో 2069 మంది యాత్రికుల్లో 1770 మంది విజయవాడ నుంచి వెళ్లడానికి మొగ్గు చూపారు. అయితే అప్పటికే హజ్ నిర్మాణం పూర్తి చేయని జగన్ యాత్రికులకు తాత్కాలికంగా గన్నవరం, నంబూరు దగ్గర షెడ్లు వేశాడు. అక్కడ కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో యాత్రికులు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ ఫలితంగా 2024లో 2493 మంది యాత్రికుల్లో కేవలం 682 మంది మాత్రమే విజయవాడ ఆప్షన్ ఇచ్చారు. అప్పుడు కూడా యాత్రికులకు ఇబ్బందులే ఎదురయ్యాయి. ఆ ఫలితంగా ఈసారి అంటే 2025లో మొత్తం 1630 మంది యాత్రికులలో 1096 మంది హైదరాబాద్ నుంచి, 454 మంది బెంగళూరు నుంచి వెళ్లేందుకు ఆప్షన్ ఇవ్వగా, విజయవాడ నుంచి వెళ్లేందుకు కేవలం 71 మంది మాత్రమే ఆప్షన్ ఇచ్చారు. 71 మంది కోసం ప్రత్యేకంగా విమానం నడపడం కుదరదు కాబట్టి ఆ యాత్రికులు ఇచ్చిన రెండవ ఆప్షన్ నుంచి వెళ్లేందుకు వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇది అసలు విషయం. ఇంతకు ముందు జగన్ గనక విజయవాడలో హజ్ భవనం పూర్తి చేసి యాత్రికుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించి ఉంటే యాత్రికులంతా విజయవాడ నుంచి ఆప్షన్ పెట్టుకునేవారు. ఇప్పుడు వారి కోసం ప్రత్యేక విమానం కూడా కేంద్రం నడిపేది. ఇది జగన్ నిర్లక్ష్యం కాదా? ముస్లిం మైనారిటీలు తమకు ఓటు వెయ్యరు కాబట్టి వారి హజ్ యాత్ర గురించి జగన్ పట్టించుకోలేదు. పైగా ఇప్పుడు ఆ పవిత్ర యాత్రను కూడా తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాడు జగన్. ఇలాంటి అసత్య ప్రచారాలను దయచేసి ఎవరూ నమ్మకండి.